హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొబ్బరి చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది ఈ చెట్టు. ఈ చెట్టుకి కొబ్బరి బొండాలు అయితే ప్రతి సంవత్సరం బాగా పడతాయి, కానీ కాకపోతే ఈ చెట్టు ఎక్కి కొట్టే బాహుబలి అయితే ఇక్కడ లేరనమాట, ఎవరు కొట్టరు. అందుకని ఈ కొబ్బరికాయలన్నీ ఎండిపోయి కింద రాలిపడే అంతవరకు వెయిటింగ్ చేయాలన్నమాట. ఇక చూడండి, ఇలా కొబ్బరికాయలు కొట్టిపిస్తున్నాను కదా, ఇవి రాలిపడ్డాయి అన్నమాట, ఎండిపోయి రాలిపడినాయి. అవి మనం తీసుకొచ్చుకొని ఆ కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. మరి ఇలా వలవటం అంటే చాలా కష్టం అనమాట. ఈయనకి ఈరోజు డ్యూటీ లేదు, ఇదే పని అనమాట. ఒక 9-10 కాయల దాకా అయితే రాలి పడినాయి. ఇక అవి తీసుకొచ్చి ఇక ఈరోజు అతనికి డ్యూటీ లేదు, ఇదే పని. చూడండి ఎలా వచ్చినాయో. లోపల అయితే కొబ్బరి మొత్తం ఎండిపోయిద్ది అనమాట, కింద రాలి పడే అంతవరకు ఉంటాయి కదా అక్కడ. ఇక లోపల నీళ్లు అవన్నీ ఎండిపోయి ఇక అట్లా ఉంటాయి. చూడండి ఎలా ఉందో. కానీ ఈ కొబ్బరికాయలు అయితే ఇలా తీయటం అన్నది చాలా అంటే చాలా కష్టం, చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి, చూడవచ్చు మీరు. కానీ లోపల కొబ్బరి అయితే కనుక తీయగా ఉంటుంది. ఒకవేళ కష్టపడి ఎవరి చేతనా కొట్టిపించటానికి కూడాను ఇవన్నీ నాటుకాయలు అనమాట. చూడండి ఎలా ఉందో, చిన్నగా ఉంటాయి కాయలు. ఇవైతే వచ్చినాయి. ఇందులో కొన్ని బాగాలేదు, కొన్ని పడేస్తాను, కొన్ని అయితే ఉంచుతాను. చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.